మీకు కూడా ఇలాంటి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటే ఒకసారి చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మా వాడు పెద్దవాడు అయినాడు కదా, చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక వీడియోస్ చూద్దాం రండి. వీడియో కాదు, ఫొటోస్ చూద్దాం రండి. ఎలా ఉన్నాడు అనేసి వాడు. చూడండి, వయసులో పడుకుంటే నేను ఇప్పించినలాగా ఫోటో తీసా. ఇంతలో కనపడుతున్నాడు వాడు. ఇదేమో చూడండి, ఇక్కడ చూడండి, షాప్ ముందు కూర్చొని వాడు ఎవరన్నా చూస్తే పిలిచి నీ మూతి ఎట్లుందంటే ఈ మాదిరిగా ఎక్కిరిచ్చేవాడు. వాడి మూతి పెట్టి అందరిని ఎక్కిరిచ్చేటాడు అనమాట. చూడండి ఎట్టున్నాడు, వాళ్ళే ఉన్నాడు కదా క్యూట్. పైన జుట్టు కట్టుకొని పిల్లక. ఇది వచ్చి 11 months అనమాట. ఇది 9 months. ఫస్ట్ చూపించింది, ఇది చూపించు. ఫస్ట్ 9 months, ఇది 11 months. ఇది సన్నగా అయిపోయినాడు అప్పటికి. ఇది చూడండి 1.5 year, ఈ 4 years ఉన్నాడు కదా పందిలాగా. చూడు ఎంత స్టైల్గా కూర్చున్నాడు. 1.5 year, 2 years ఇంకా కంప్లీట్ ఇవ్వలేదు ఇప్పటికి. ఎట్టున్నాడా, పొట్టగా ఉన్నాడు కదా, పొట్టగా ఉండేదేమో అని పెద్దోళ్ళు ఉన్నాడు. ఈయన కూడా చూడండి 2 years కంప్లీట్ అవ్వలేదు. చూడు ఎంత పెద్దగా ఉన్నాడు. ఇది ఇంకో ఫోటో చూడు, ఇది 5 months. ఇది ఒక బుడ్డ 5 months బాగున్నాడు కదా. చూడండి కృష్ణాష్టమికి 3 years. ఇది కృష్ణాష్టమికి ఫోటో తీద్దాం అని అన్ని పెట్టేసి తీస్తామని నిలబెడితే ఫోజులు ఏమని చెప్తాడు. అసలు ఫోజులే ఇచ్చేది చేత కదనమాట వాడికి. చూడు 3 years. చూడు ఇక్కడ చూడండి, మా పక్కన షాప్లో సీడీల షాప్ ఉండింది. ఇప్పుడు అక్కడ ఆ షాప్ ఏంటి అనమాట, మా ఊరు నడుచుకుంటూ ఉండేది. ఇప్పుడు పంపిస్తే పెట్టుకుని ఎక్కిస్తాం అలాంటివి. భలే ఉంటాయి కదా చిన్ననాటి జ్ఞాపకాలు. ఇది స్కూల్ ఫోటో. ఈ స్కూల్ ఫోటో ఉన్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు. అందరికంటే చిన్నోళ్ళగా ఉన్నాడు చూడండి. చూడు వీళ్ళందరిలో చిన్నోళ్ళగా ఉన్నాడు వాడే. చూపించేద్దా, దేంట్లో ఎవరు లేదు కదా. ఓకే చూడండి, కృష్ణుడి చూపించాను కదా, కృష్ణుడి ఫోటో. అది అప్పుడే సరిగ్గానే ఫోజులు ఇచ్చేది లేదు. చూడు ఏడ కూడా పోయిందిలే, మొత్తం తడిపేసి తడిపేసి గబ్బు చేసేసినాడు. ఏదో కొంచెం ఉందనేసి పెట్టిన. ఇది 2 years అప్పుడే. ఇది కూడా ఇది సెకండ్ బర్త్డే డ్రెస్ అనమాట. తీసున్నాడు ఫోన్లో తీసున్నాడు. చూడండి ఎట్లా వచ్చిందో. ఇది నేను 9th క్లాస్లో. చూడ ఇది కాదు, ఇది ఇక్కడ. ఇది చూడండి, నేను చూడండి నేను అసలు ఏలియన్ పిల్లలు ఎత్తుకొని బిడ్డని అంటే ఏలియన్ అయిపోతాను. నాకు ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. నాకు ఏజ్ 17 years మా వాడు పుట్టినప్పుడు. ఆ 17 yearsలో ఇలాగ ఉన్నాను అనమాట. చూడండి ఎట్టున్నాను. ఇది ఇప్పుడు కొంచెం లేదు. 5 months. చూడు ఎంత క్యూట్గా ఉన్నాడో, బాగా వెయిట్గా ఉన్నాడు అప్పుడు. ఇది నేను ఇక్కడ కూడా ఏడు స్టార్ట్ చేసినట్టు వదలడు అనమాట. భలే ఏడ్చేటోడు. అయ్యేది కాదు ఎందుకు ఏడుస్తున్నాడు అనేసి. వాడిని పట్టుకోవడానికి నా వల్ల అయ్యేది కాదు అప్పుడు. చూడండి ఫోటోలు అయితే
ఉంటాయి ఇంకా పెట్టాలనుకుంటే. చిన్నప్పుడు కూడా ఉండే ఫోటోలు. కొన్ని ఫొటోస్ ఇవన్నీ నా పెళ్లి ఫోటోలు. వరస్ట్ కానీ చూపిస్తాను. నేను ఒక్కసారి ఉండే ఫోటో చూపిస్తాను. చూపించి ఇది నేను ఒక్కదాని ఉండే ఫోటో. కూతురు చేశారు అప్పుడు. ఇది కూడా నేను ఒక్కదాని ఉండేది చూపించు. చూసారు కదా, ఎంతైనా క్యూట్గా ఉంటుంది కదా పెళ్లి చేస్తే. వితౌట్ మేకప్ అండి ఇది. మేకప్ అంతా ఎవరు వేసేవాళ్ళు లేరు, నాకు తెలియదు కూడా. నాకు వచ్చేసి 16-15 ఇయర్స్ ఉంటుంది అప్పుడు మ్యారేజ్ అప్పుడు. చూడండి ఎంత ఏట్ ఉన్నాను. ఇంకొక పీస్ చూపించాను మీకు మా నాన్నని. ఇంకా ఈ ఫోటో కూడా చూపించు. చూడండి పెళ్ళి కూతురు అయిన తర్వాత ఇంకా ఇక్కడ కూడా. ఓకేనా? నాన్న కనపడలేదు, ఫొటోస్లో ఉండొచ్చు. అంతా చూపించేసినాం కదా, అయిపోయింది. ఓకే, ఇలాంటి జ్ఞాపకాలు మీకు కూడా ఉన్నాయా? ఒకసారి చూసుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఇంకా చాలానే ఉన్నాయి, ఎక్కడో మిస్ అయినాయి, చూసుకోవాలి. చూస్తే తెలుస్తుంది. బాయ్.